నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి. నూతన ఇంధన పాలసీని సిద్ధం చేసిన ఏపీ. 5 ఏళ్ల పాటు ప్రోత్సాహకాలు. నెయ్యి సరఫరా టెండర్ విధానంపై సిట్ ఆరా. టీటీడీ ఈవో, ప్రొక్యూర్మెంట్ జీఎంతో భేటీ. యార్ డైరీ మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం. ముంబై నటి వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహం. నాటి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం తప్పుడు కేసు. ఐఫోన్లను తెరిపించేందుకు అక్రమ మార్గాలు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనే లక్ష్యంగా కొత్త చట్టం. తెలంగాణ సర్కార్ నిర్ణయం. ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టాలని తహసీల్దార్లకు ఆదేశం. త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3000 పోస్టుల భర్తీ. మంత్రి పొన్నం ప్రకటన. పీఆర్సీ, కారుణ్య మరణాలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. జమిలి ఎన్నికలకు పావులు కదుపుతున్న కేంద్రం. 2 రాజ్యాంగ సవరణలు సహా 3 బిల్లులు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు. లెబనాన్పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటన. యెమెన్లో హూతీల స్థావరాలపైన బాంబుల వర్షం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని కూటమి ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పీఎస్పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే విధానం అమలు చేయనుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదా కల్పించనుంది. పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం 500 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఇంధన పాలసీని సిద్ధం చేసింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజీ, పీఎస్పీ ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం ఇస్తున్న రాయితీల్ని కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీ రూపొందించింది. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సర్క్యులర్ ఎకానమీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాన్ని సృష్టించడం, తద్వారా ఉపాధి అవకాశాన్ని పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. నూతన పాలసీ 5 ఏళ్లు అమల్లో ఉంటుంది. గతంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకుని గ్రౌండింగ్, ఉత్పత్తిలోనికి రాని వాటికి కూడా నూతన పాలసీ వర్తింపజేసే వెసులుబాటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు బ్యాంకింగ్ సదుపాయం ప్రభుత్వం కల్పిస్తుంది. ఆఫ్ పీక్ విద్యుత్ను ఆఫ్ పీక్ వ్యవధిలోనే ఎప్పుడైనా తిరిగి వినియోగించుకునేలా, పీక్ డిమాండ్ విద్యుత్ను ఎప్పుడు అవసరమైనా వినియోగించుకునేలా మార్చింది. సాధారణ బ్యాంకింగ్ విద్యుత్ను నార్మల్, ఆఫ్ పీక్ వ్యవధిలో వినియోగించుకునే వెసులుబాటు సంస్థలకు ఉంటుంది. పీక్ గ్రిడ్ డిమాండ్లో 5% వరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ బ్యాంకింగ్కు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. ఆ తర్వాత ఏటా 5% చొప్పున పెంచుతుంది. రాష్ట్రంలో కొత్తగా పునరుత్పాదక తయారీ జోన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు రంగంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసే వారికి మౌలిక సదుపాయాల్ని ప్రభుత్వం కల్పిస్తుంది. జియో థర్మల్, టైడల్, ఓషియన్ ఎనర్జీస్, బయోఫ్యూయల్, బయోగ్యాస్, ఇథనాల్ మిశ్రమం, స్టోరేజీ, కార్బన్ క్యాప్చర్ వంటి ఇన్నోవేటివ్ ఆర్ఈ టెక్నాలజీలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వయబిలిటీ గ్యాప్ ఫండ్, క్యాపిటల్ సబ్సిడీ కింద 20% పైలట్ ప్రాజెక్టులకు అందిస్తుంది. ప్రాజెక్టులకు లీజు విధానంలో భూములు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు సైతం అందించనుంది. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సేకరించిన భూములకు ఎకరాకు ఏడాదికి 31,000, 2 ఏళ్లకు 5% పెంచి ఇవ్వనుంది. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్టులకు 5 కిలోవాట్ల వరకు ఫీజు లేదు. 100 కిలోవాట్లకు 1000, 1000 కిలోవాట్లకు 10,000, అంతకు మించి ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్కు 25,000 నెట్ క్యాప్ వసూలు చేస్తుంది. సోలార్ మాడ్యూల్స్, విడిభాగాల తయారీ సంస్థలకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పై పెట్టుబడి రాయితీ కింద 5 ఏళ్లలో 30% చెల్లించనుంది. ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలను 10 ఏళ్లు మినహాయించనుంది. స్టాంపు డ్యూటీ, ఎస్జీ/ఎస్టీకి 5 ఏళ్ల మినహాయింపు, యూనిట్ విద్యుత్కు రూపాయి చొప్పున 10 ఏళ్లు రాయితీ, నీటి సెస్సులో 10 ఏళ్లు 25% రాయితీ ఇవ్వనుంది. పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఎఫ్సీఐపై 30% పెట్టుబడి రాయితీ 5 ఏళ్లలో చెల్లించడం, ఓపెన్ యాక్సెస్ ఛార్జీలు, క్రాస్ సబ్సిడీ సర్ఛార్జీలపై 10 ఏళ్లు మినహాయింపిస్తుంది. ల్యాండ్ కన్వర్షన్ పై స్టాంపు డ్యూటీ, ఎస్జీ/ఎస్టీ 5 ఏళ్లు మినహాయింపు కల్పించనుంది. విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టులకు, విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులు, మినీ హైడల్ ప్రాజెక్టులకు ఇదే తరహా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.
గ్రీన్ హైడ్రోజన్ డెరివేటివ్స్ ప్రాజెక్టులకు ప్లాంటు పరికరాలపై 30% పెట్టుబడి రాయితీ 5 ఏళ్లలో చెల్లిస్తుంది. మొదటగా ఏర్పాటు చేసే 10 ప్లాంట్లు లేదా ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం వరకే సబ్సిడీ అందిస్తుంది. ఇతర ప్రోత్సాహకాల్ని యథావిధిగా అందించనుంది. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు 30% పెట్టుబడి రాయితీ, నిర్లవణీకరణ ప్రాజెక్టులకు ఎఫ్సీఐపై పెట్టుబడి రాయితీ 20%, గ్రీన్ హైడ్రోజన్ హబ్బుల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రమిచ్చే సబ్సిడీతో పాటు ప్రాజెక్టు వ్యయంపై 25% 5 ఏళ్లలో ప్రభుత్వం అందిస్తుంది. పీఎస్పీలకు లీజు విధానంలో కేటాయించే భూముల్ని ఎకరాకు 31,000 చొప్పున 46 ఏళ్లకు భూముల్ని ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే విద్యుత్లో 30% రాష్ట్ర అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం కల్పించింది. టారిఫ్ను ఏపీ ఈఆర్సీ నిర్ణయిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు 5 ఏళ్లలో 500 ఛార్జింగ్ కేంద్రాల్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటి ఏర్పాటుకు చేసే మొత్తంపై 25% పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. ఏపీ ఈఆర్సీ నిర్ణయించిన మ్యాక్సిమం సీలింగ్ టారిఫ్ ఎంసీటీ వర్తింపజేయనుంది. దీంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, శ్రీవారి సన్నిధిలో అపచారాలు, అధికార దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్ పని విభజన చేసుకుని రెండో రోజు విచారణ చేపట్టింది. టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమైన అధికారులు నెయ్యి సరఫరా టెండర్ల విధానంపై ఆరా తీశారు. ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను కూడా ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఆదివారం సభ్యులంతా సమావేశమై ఎవరెవరు ఏ అంశాలపై విచారణ చేయాలో బాధ్యతలు పంచుకున్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సూత్రధారులు, పాత్రధారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. యార్ డైరీకి టెండర్లు అప్పగించడం సహా సరఫరా చేసిన నెయ్యి నాణ్యతపై అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. యార్ డైరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై వివరాలు అడిగినట్టు తెలిసింది. నాటి టెండర్లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి, వాటిలో గరిష్ట, కనిష్ట ధరలపై సరఫరా చేసేందుకు టెండర్ వేసిందెవరు వంటి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గుత్తేదారు ఎంపిక, టెండర్ అప్పగింత ఎలా జరిగింది, సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలను ఈవోను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. అనంతరం సిట్ అధికారులు ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణను పోలీస్ అతిథి గృహానికి పిలిపించి వివరాలు సేకరించారు. సాధారణంగా టెండర్ ప్రక్రియ ప్రారంభించాక సాంకేతిక బిడ్లలో అర్హత సాధించేందుకు అవసరమైన ఫైళ్లను అందించారా లేదా అని ప్రశ్నించినట్టు తెలిసింది. ఆర్థిక బిడ్లకు వెళ్లే ముందు టెండర్లలో పాల్గొనే సంస్థలను పరిశీలించాకే ఆమోదం తెలపాల్సి ఉందని, అప్పుడు ఏఆర్ డైరీ సంస్థను పరిశీలించి నివేదిక ఇచ్చిందెవరని జీఎంను అడిగినట్టు తెలుస్తోంది. L1 గా వచ్చిన సంస్థకు పూర్తి స్థాయిలో నెయ్యిని కట్టబెట్టే ముందు L2 కూడా అదే ధరపై సరఫరాకు ముందుకొస్తే 65:35 ప్రాతిపదికన కట్టబెట్టే పద్ధతి ఉందా అని ప్రశ్నించినట్టు సమాచారం. టెండర్లలో ఏఆర్ డైరీ సంస్థ తొలుత ఎంతకు కోట్ చేసింది, రివర్స్ టెండరింగ్ తర్వాత ఎంత తగ్గించింది తదితర ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను కట్టబెట్టడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో సిట్ ఆరా తీసింది. మార్కెట్ కంటే తక్కువ ధరను కోట్ చేసినప్పటికీ టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి ఎందుకు ఆమోదించిందో తెలపాలంటూ సంబంధీకులకు తాకీదులు పంపించే అవకాశం ఉంది. యార్ డైరీకి కూడా నోటీసులు ఇవ్వనుంది. ప్లాంట్ సామర్థ్యం, నెయ్యి తయారీ విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ నటిని వేధింపులకు గురిచేసిన కేసులో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆమెపై మరో తప్పుడు కేసు నమోదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు ముంబై నటిని, ఆమె తల్లిదండ్రులను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ఆ సమయంలో నటి ఐఫోన్లను తెరిచేందుకు అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాలగున్ని ప్రయత్నించి విఫలమయ్యారు. కాంతిరాణా ఫిబ్రవరి 10న పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్పాపై పోలీసులతో దాడి చేయించి ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళను అరెస్టు చేశారు. ఆమెను ఈ కేసులో A1 గా చేర్చి కేసు నమోదు చేశారు. A2 గా నటికి సన్నిహితుడైన అమిత్ కుమార్ సింగ్ ను చేర్చారు. అతను ఇక్కడికి మహిళలను సరఫరా చేస్తున్నట్టు అభియోగాలు నమోదు చేశారు. అమిత్ కోసం ఢిల్లీకి వెళ్లిన విజయవాడ పోలీసులకు అతని జాడ దొరకలేదు. ఈలోగా నటికి, ఆమె తల్లిదండ్రులకు పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు పోలీస్ అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వరద సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములైన వారితో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. రాత్రి పగలు శ్రమించిన అధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు ఇటీవలే ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. ఆస్తి, పంటలు నష్టపోయిన 4 లక్షల మందికి 602 కోట్లు పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటి వరకు 569 కోట్లు బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. కొందరి బ్యాంకు ఖాతాలు చలామణిలో లేనందున 3,500 మంది డబ్బులు వెనక్కి వచ్చాయి. తెలంగాణలో అంగుళం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తహసీల్దార్లను ఆదేశించింది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడంతో పాటు బలోపేతం దిశలో ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సామాన్యులు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది సహకరించి వారి సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానుంది. తహసీల్దార్ల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయం తెలిపారు. హైదరాబాద్ శివార్లోని శామీర్పేట నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో 33 జిల్లాల తహసీల్దార్లతో మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిన విధానాన్ని, జరిగిన తప్పుల్ని సరిచేయడంతో పాటు ప్రక్షాళన కూడా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ శాఖను మరింత బలోపేతం చేసే దిశగా పటిష్టమైన విధానం రూపొందిస్తున్నట్లు చెప్పారు. సామాన్యులు, రైతులకు మేలు జరిగేలా కొత్త రెవెన్యూ చట్టం ఉంటుందని, అది చివరి దశకు చేరిందన్నారు. ఒక్క అంగుళం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారుల్ని ఆదేశించారు. రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సిబ్బంది పూర్తిగా సహకరించడంతో పాటు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడంతో పాటు సంక్షేమ పథకాల అర్హుల్ని గుర్తించడంలో రెవెన్యూ యంత్రాంగానిది కీలక పాత్ర అని మంత్రి చెప్పారు. అందులో తహసీల్దార్ల పాత్ర ప్రధానమన్నారు. రెవెన్యూ శాఖలోని ప్రతి ఉద్యోగి శ్రద్ధగా పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు. కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తహసీల్దార్పై కేసు నమోదు చేసేలా డీజీపీతో చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది కోసం హైదరాబాద్ లో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గత ప్రభుత్వం హడావిడిగా మండలాల సంఖ్యను పెంచినా కార్యాలయాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్యోగుల పదోన్నతులతో పాటు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో జరిగిన తహసీల్దార్ల బదిలీలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 1,50,000 కోట్ల మూసి ధన దాహానికి ఎన్నో జీవితాలు బలవుతున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గుండెలు పగిలి, గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆర్తనాదాలు, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం దద్దరిల్లుతోందన్నారు. నాడు రైతుల ప్రయోజనం కోసమంటూ 30,000 ఆయకట్టుకు నీరందించే రిజర్వాయర్ నిర్మాణంపై 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలేరుకున్నారని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. అవసరం కోసం ఎంతటికైనా తెగిస్తామని మరోపారు నిరూపించామంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేశారు. నగర ప్రజలు అధైర్యపడొద్దని, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంలో తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. బీఆర్ఎస్ న్యాయస్థానాలు బాధితులకు మద్దతుగా ఉన్నాయంటూ ఎక్స్ ద్వారా కేటీఆర్ భరోసా ఇచ్చారు. జమిలి ఎన్నికల అమలుకు కేంద్రం కీలక పావులు కదుపుతోంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన 3 బిల్లులను చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. వాటిలో 2 రాజ్యాంగ సవరణకు సంబంధించినవిగా సమాచారం. లోక్సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించేందుకు ఒక రాజ్యాంగ సవరణ బిల్లును రూపొందించారు. ఆ బిల్లు ఆమోదానికి కనీసం 50% రాష్ట్రాల అంగీకారం అవసరం కానుంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదంపై గట్టిగా నిలబడిన కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఈ నెల ప్రారంభంలో ఆమోదించింది. కమిటీ సిఫారసు మేరకు రాజ్యాంగంలోని 82A, 83 ఆర్టికళ్ల సవరణకు మరో బిల్లును రూపొందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో శాసనసభల రద్దు, ఏకకాల ఎన్నికలు అనే పదాన్ని చొప్పించేందుకు ఆర్టికల్ 327 సవరణకు సంబంధించిన నిబంధనలు ఆ బిల్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని సిఫారసులో పేర్కొన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలో తెలంగాణ ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పీఆర్సీ, కారుణ్య నియామకాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 33 విద్యుత్ బస్సులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి మంత్రి పొన్నం ప్రారంభించారు. 10 ఏళ్లలో ఆర్టీసీ సిబ్బంది 65,000 నుంచి 43,000కు, బస్సులు 15,000 నుంచి 9,000కు తగ్గినట్టు చెప్పారు. పర్యావరణ హితం కోసం మరో 2,500 విద్యుత్ బస్సులను కొనుగోలు చేయనున్నట్టు మంత్రి పొన్నం వెల్లడించారు.
తెలంగాణ రైతుల సమస్యలపై బీజేపీ పోరుకు సిద్ధమైంది. రైతు హామీల సాధన పేరుతో దీక్ష చేయనుంది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో ఉదయం 11 గంటల నుంచి మంగళవారం ఉదయం 11 గంటల వరకు 24 గంటల దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నేతలు పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ దీక్ష చేస్తోంది. తెలంగాణ నలుమూలల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షలో పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. సాహితీ ఇన్ఫ్రా నిర్వాహకుడు బూదాటి లక్ష్మీనారాయణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఫ్రీ లాంచింగ్ పేరుతో 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసి ప్లాట్లు ఇవ్వకుండా మోసం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 2022లో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గతంలో లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లక్ష్మీనారాయణను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆన్లైన్ లోన్ యాపుల వేధింపులు భరించలేక హనుమకొండ జిల్లాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. భీమదేవరపల్లి మండలం ములకనూరుకు చెందిన అనిల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ములకనూరులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ లోన్ యాపుల ద్వారా సుమారు 9 లక్షల అప్పు తీసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తీసుకున్న అప్పు కట్టాలని తరచూ ఫోన్లు వస్తుండటంతో రుణం ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగినట్టు చెప్పారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులను కొనసాగించడం సాధ్యం కాదని కూటమి ప్రభుత్వం నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. త్వరగా పూర్తి చేయడానికి వీలున్న ప్రాజెక్టులను మాత్రమే చేపట్టనుంది. 2024 ఏప్రిల్ 1వ తేదీ కంటే ముందు పాలనాపరమైన ఆమోదం పొంది ఇప్పటికీ పనులు ప్రారంభించని ప్రాజెక్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. 25% లోపు పనులు పూర్తయిన వాటిని రద్దు చేయనుంది. అలాంటి పనులను అక్టోబర్ 31లోగా గుర్తించి ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో నాబార్డ్, కేంద్ర ప్రాయోజిత పథకాలు, విదేశీ ఆర్థిక సాయంతో చేపట్టే ప్రాజెక్టులను మినహాయించారు. వైసీపీ హయాంలో వివిధ ప్రాజెక్టులకు 39,000 కోట్లు చెల్లించకపోవడంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. వ్యక్తి స్వభావంతో పాటు సానుకూల ధోరణి అలవర్చుకుంటేనే ఆనందంగా ఉండగలడని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది నేటి తరానికి చాలా అవసరమని చెప్పారు. విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ ఏయూ రెక్టార్ ఆచార్య ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుకల్లో వెంకయ్యనాయుడు, మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రసన్నకుమార్ సేవలను కొనియాడారు. జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న నేను కూడా ఆలోచిస్తుండేవాడిని. అనేక జీవితాలను అధ్యయనం చేసిన తర్వాత ఆనందకరమైన జీవితమే పరిపూర్ణ జీవితం అని నాకు స్పష్టంగా తెలిసింది. ఆనందం అనేది బయట ఉండదు, మన ఆత్మ సంతృప్తిలోనే దాగి ఉంటుంది జీవన రహస్యం. వ్యక్తి స్వభావంతో పాటు ఆయన సానుకూల ఆలోచన ధోరణి కూడా ఉంటేనే ఆనందంగా ఉండగలరు. ఇది నేటి సమాజానికి చాలా అవసరం. రాజకీయ నాయకులతో సహా జీవితంలో నెగటివిటీ ఉండకూడదు. By negativity they suffer themselves and make others to suffer. పంచుకున్నప్పుడు ఉండే ఆనందం అనిర్వచనమైనది. ఆ పంచుకోవడం సంపదే కావాల్సిన అవసరం లే, డబ్బే కావాల్సిన అవసరం లే, తెలివి, విజ్ఞానం. దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా భక్తులకు ఏమాత్రం అసౌకర్యం లేని విధంగా నిర్వహించాలని మంత్రి రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు దసరా ఉత్సవాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తినా అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రతిరోజు కనీసం 1,00,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. లో దాదాపుగా 13 శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలను పూర్తి కావాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తూ వస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదాలు కానీ లడ్డూలు కానీ పూర్తి నాణ్యతతో ఉండాలి. రాజీ ధోరణి లేదు. సంబంధిత అధికారులకి పూర్తిగా బాధ్యతలు అప్పజెంపి ఎక్కడ కానీ చిన్న పొరపాటు జరిగినా అధికారులను బాధ్యతను చేయడం జరుగుతుంది.
వరద బాధితులకు సాయం చేసేందుకు మరిన్ని విరాళాలు అందాయి. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా సంస్థ తరఫున ప్రెసిడెంట్ కన్నిగంటి రమాదేవి 10 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసి చెక్ అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సాధన హైస్కూల్ విద్యార్థులు 85,000 రూపాయల విరాళాలు సేకరించి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు అందించారు. ఈనాడు సహాయ నిధికి ప్రవాసాంధ్రుడైన వైద్యుడు వేమూరి ప్రవీణ్ కుమార్ 1,00,000 రూపాయల విరాళాన్ని అందించారు. ప్రవీణ్ కుమార్ అమెరికాలోని అట్లాంటాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింత పెరిగింది. తాజా దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు, హెజ్బుల్లా సభ్యులు మృతి చెందారు. సిడోన్, బాల్బెక్, హెర్మెల్ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా ఐడిఎఫ్ జరిపిన బాంబు దాడుల్లో పవర్ ప్లాంట్లు, ఓడరేవులు ధ్వంసమయ్యాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రమైన నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధాన్ని తప్పక ఆపవచ్చని బైడెన్ తెలిపారు. లెబనాన్ రాజధాని బీరూట్లో ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగుతోంది. ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. సిడోన్ సిటీలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బాల్బెక్, హెర్మెల్ ఉత్తర ప్రావిన్స్ లో ఐడిఎఫ్ బాంబు దాడిలో మరో 21 మంది మరణించారు. 47 మంది గాయపడ్డారు. పౌర నివాసాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు దాడులు చేసినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదమున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో హెజ్బుల్లా కమాండ్ స్ట్రక్చర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. తాజాగా జరిపిన దాడుల్లో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ మరణించారు. వారం వ్యవధిలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హతమైన హెజ్బుల్లా సీనియర్ నాయకుల్లో ఆయన 7వ వ్యక్తి అని తెలుస్తోంది. హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ హెజ్బుల్లా రాకెట్ దాడుల్ని అడ్డుకుంది. యెమెన్లో హూతీ రెబెల్స్ స్థావరాలపైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లు విరుచుకుపడ్డాయి. హుడైడా నగరంలో 2 పవర్ ప్లాంట్లు, రాస్ ఇస్సా సీపోర్ట్ సౌకర్యాలపై జరిపిన దాడుల్లో 4 మరణించారు. 33 మంది గాయపడ్డారు. అంతకుముందే ఓడరేవుల్లో చమురు నిల్వల్ని ఖాళీ చేయడంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పినట్లు హూతీలు తెలిపారు. ఎర్ర సముద్రంలో రవాణా మార్గాలపై దాడుల్ని ఏమాత్రం ఆపేది లేదని ప్రకటించారు. కాగా నెతన్యాహు మంత్రివర్గంలో మాజీ ప్రత్యర్థి గిడియాన్ సార్ను నియమించారు. ఫలితంగా నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వం బలపడినట్లయింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడనున్నట్లు చెప్పారు. మధ్యప్రాచ్యంలో పూర్తిగా యుద్ధాన్ని నివారించవచ్చని నమ్ముతున్నట్లు తెలిపారు. అయితే నెతన్యాహుతో ఎప్పుడు మాట్లాడేది బైడెన్ వెల్లడించలేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ ఆదివారం జరిపిన దాడుల్లో డజన్ల సంఖ్యలో పౌరులు మరణించిన నేపథ్యంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేపాల్లో వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 170కి పెరిగింది. మరో 42 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు. మెరుపు వరదల కారణంగా గత శుక్రవారం నుంచి తూర్పు, మధ్య నేపాల్లోని చాలా ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వరదలకు సంబంధించిన ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటుండగా వరద ప్రాంతాల నుంచి 162 మందిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. 4,000 మందిని సహాయక బృందాలు కాపాడినట్టు అధికారులు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారంతో పాటు ఇతర వస్తువులు అందించినట్టు చెప్పారు. కొండ చర్యలు విరిగిపడటం మూలంగా శనివారం నుంచి జాతీయ రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా వందల మంది రోడ్లపై చిక్కుకుపోయారు. జాతీయ రహదారులపై రాకపోకలను పునరుద్ధరించే చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి రుణాలు పొందేందుకు పాలనాపరమైన వ్యయాలు తగ్గించుకునేందుకు సిద్ధమైంది. IMFతో $7 బిలియన్ రుణ ఒప్పందం కోసం దాదాపు 150,000 ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టనుంది. ఈ మేరకు పాక్ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. 6 మంత్రిత్వ శాఖలను రద్దు చేయడంతో పాటు మరో 2టిని విలీనం చేయనున్నట్టు తెలిపింది. ఇదే చివరి ప్యాకేజీ అని నిరూపించేలా ప్రభుత్వ విధానాల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబు వెల్లడించారు. G20 కూటమిలో చేరడానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దేశంలో పన్ను చెల్లింపులు చేయని వారు ఇకపై ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయలేరని పాక్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు. గతేడాది దివాలాకు చేరువైన పాకిస్తాన్ IMF ఇచ్చిన $3 బిలియన్ రుణంతో గట్టెక్కింది. సిపిఎం సీనియర్ నేత, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారాట్ ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీలకు సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సిపిఎం ఓ ప్రకటన చేసింది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల కన్నుమూయడంతో ఈ మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్టు తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్లో జరిగే సిపిఎం 24వ కాంగ్రెస్ వరకు ప్రకాష్ కారాట్ సమన్వయకర్తగా కొనసాగుతారని సిపిఎం పేర్కొంది. సిపిఎం సీనియర్ నాయకుల్లో ఒకరైన కారాట్ 2005 నుంచి 2015 వరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.